హలో అండి. ఇగో చలికాలం వచ్చిందంటే అట్టి చేపల పులుసు చేసుకుంటే ఎంత రుచిగా ఉంటుందో చూడండి. అట్టి చేపలు ఎన్ని ఎండబోసిందో ఇక్కడ ఒకటి సన్నపు ఇవి, ఇగో ఇక్కడ రొయ్యలు, ఎండు రొయ్యలు. అట్టి చేపలు ఎండు రొయ్యలు అంటే మా ఆయనకు చాలా ఇష్టం, రోజు పెట్టినా తింటాడండి. ఇగో ఇవి దొడ్డు చేపలు, మొట్టవరగాట. మొట్టవరకు కొనుకొచ్చుకొని చిన్నగా ముక్కలు చేసి ఎండకు పెట్టిండు. ఇవన్నీ ఎండకు పెట్టి మళ్ళీ వీటిని ఒక డబ్బాలో వేసి ఫ్రిడ్జ్లో పెడతాడు. మధ్యలో మధ్యలో అప్పుడప్పుడు ఎండపోస్తాడు. చూడండి, ఇప్పుడు చలికాలంలో అట్టి చేపల పులుసు చేసుకుంటే మస్తు ఉంటుంది. టమాటాలు, కొత్తిమీర ఇదంతా దొరుకుతుంది కదా, అవన్నీ వేసి మంచిగా పులుసు చేసుకొని తింటే కడుపు నిండా తినచ్చు. చికెన్ మటన్ల కంటే ఇదే బాగుంటుంది. ఎప్పుడంటే అప్పుడు నచ్చినప్పుడు వండుకోవచ్చు. ఇట్లుంటే ఇంట్లో పెట్టుకుంటే, డబ్బాలో పెట్టుకుంటే కదా. బాయ్ అండి.